దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీయందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. గలతీ 3:8-9 వచనాలు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ఈరోజు ఏప్రిల్ 22 మండే. గుడ్ మార్నింగ్. పరలోకని సత్సంగ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి. నేనటి దినమందు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాము ద్వారా వచ్చిన ఆశీర్వాదం గురించి దేవుని యొక్క వాక్య సందేశాలు మనం విన్నాం. ప్రైజ్ ద లార్డ్. వేలాది మంది నన్ను అటెండ్ అయ్యారు. అనేకులు అభిషేకం పార్టిసిపేట్ చేశారు. వాక్యం ద్వారా అనేకులు బ్లెస్ అయ్యారు. ఇక్కడ మరొక సత్యాన్ని మనం గ్రహించాలి. అదేంటంటే, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. నిన్నటి వాక్యం విని క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనకివ్వడానికి శాపమంతా ఆయన మోసి, పాపమంతా ఆయన భరించి శిక్ష పొంది మనల్ని అబ్రహాము యొక్క సంతానముగా, వారసులుగా, వాగ్దానములకు, దీవెనలకు వారసులుగా చేశాడు దేవుడు. అబ్రహాము విశ్వాసవీరుడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళు, యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అబ్రహాములాగా విశ్వాసం ఉంచుతారో వారు కూడా దీవించబడతారంటున్నాడు. కనుక ఆ వాగ్దానం మనం నమ్ముదాం. అబ్రహాము సంతానముగా వాగ్దానం రిసీవ్ చేసుకుందాం. అబ్రహాము దీవించబడినట్టుగా మనం దీవించబడాలి. అబ్రహాము ఏదే కోర్సు లేదు, అన్ని దీవెనలే, అన్ని విషయాలు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాను. అలాగే మనలో కూడా విశ్వాసం ఉంచుదాం. అన్ని విషయాలు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇటు నిత్య జీవము, పరలోక ఆనందము, పరిశుద్ధ జీవితము, ఇటు ప్రాస్పరిటీ, ఇటు పీస్ ఆఫ్ మైండ్, ఇటు స్వస్థత, దీవెన, సమాధానం, అన్నిట్లో దేవుడు గొప్ప కార్యాలు చేసి అబ్రహామును ఆశీర్వదించినట్టుగా, అతని వంశాన్ని దీవించినట్టుగా మనల్ని యేసుక్రీస్తు ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. అబ్రహాము దేవుడు నమ్మిన అది నీతిగా ఎంచబడను. అలాగే మనం నమ్ముదాం, అది నీతిగా ఎంచబడి విశ్వాసం మూలంగా అడుగులు వేద్దాం. అబ్రహాము యొక్క వాగ్దానములన్నీ స్వతంత్రించుకుందాము గాక. అబ్రహాము దీవెనలు నీపైకి వచ్చి ఆరంభమగును గాక. నీ సమస్య సాక్ష్యముగా, నీ వ్యాధి ఆరోగ్యంగా దేవుడు దీవించి గొప్ప కార్యాలు చేసి ప్రాస్పరిటీ, అలాగే గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్, పీస్ ఆఫ్ మైండ్ దేవుడికి గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్. ఆశ్చర్యకరుడా, నేను దినమందు అబ్రహాము యొక్క వాగ్దానం గురించి ఎన్నో మాటలు మాకు సెలవిచ్చావు. ఈరోజు అంటున్నావు విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో ఆశీర్వదింపడతారంటున్నావు. అవునాయన, మేము విశ్వాస సంబంధాలకు అడుగులు వేసి ఈ వాక్యాన్ని లోతుగా తీసుకుని ఈ వాగ్దానమును పొంది దీవించబడే కృపనివ్వండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐ స్కోర్ ఉన్నారో ఐక్స్ ఇవ్వండి. ఎవరికి ప్రమోషన్ కూడా ప్రమోషన్, ఫైనాన్షియల్గా బ్లెస్ అయ్యింది. ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. కృప చూపించండి. అబ్రహాము యొక్క వాగ్దానం నెరవేర్పు జరగాలి. వ్యాధిగ్రస్తులు ఉన్నవారిని స్వస్థపరచండి. యేసు ప్రతి వ్యాధిని గర్దిస్తున్నాను. ఆ ఖర్చుతో మాకు సంబంధం లేదు. అలాగే మా కుటుంబంలో నెమ్మది ఉండాలి, సమాధానం దయచేయండి నాయన. మ్యారేజ్ కాని వాళ్ళకి మంచి భగసు మ్యారేజ్ చేయండి. గర్భఫలం యేసునామములో గర్భఫలం పొందాలి. దీవెనలు యేసునామములో దీవెన పొందాలి, ఆశీర్వాదం పొందాలి, అద్భుతాలు చూడాలి. నైజీరియా యేసునామములో కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి రిజల్ట్స్ వస్తున్నాయి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. 10th క్లాస్ రిజల్ట్స్ నేను గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అన్నింటిలో దీవించి ఆ బిడ్డలందరూ పాస్ అయ్యి మంచి గ్రేడ్స్ రావాలి. నేను చీకటి తొలగించండి. గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఆయన సమాధానం ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప కార్యాలు చేయండి. అలాగే ప్రామిస్ ల్యాండ్లో మంచి ఘనమైన చిచ్చు కట్టే కృపనిచ్చి అన్ని విషయాలు దీవించి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోమని కృపాక్షేమాలు ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.